నిజంగా ఈ నిజాయితీగా ప్రేమించిన వాళ్ళే ఎప్పుడు సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకని? ఎందుకంటే మోసం చేయడం తప్పు కాదురా, మోసపోవడం తప్పని ఇది ఒక దరిద్రమైన స్టేట్మెంట్ చాలా వరకు వింటూ ఉన్నాము. ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. అందుకనే అడుగుతున్నా. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా, జెండర్కి పడట్లేదు. లైక్ నేను ఒక రిలేషన్షిప్ గురించి మాట్లాడేంత గొప్ప మనిషిని కాదు నా ఉద్దేశ ప్రకారం. అంటే ఎవరిని బాధ పెట్టొద్దు అనుకునే మనిషిని కాబట్టి నేను ఒకటే చెప్తా, ఈ రోజుల్లో ఎక్స్పెక్టేషన్స్కి ఒకరికి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎఫర్ట్స్ అనేవి యూజ్లెస్. నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఒకరోజు దానికి వర్త్ లేదు. నువ్వు వాళ్ళ కోసం ఎంత చేసినా నిన్ను ప్రేమగా చూసిన కళ్ళే నిన్ను చులకనగా చూస్తాయి. నీ మాట కోసం ఎదురు చూసిన చెవులే నీ మాట వింటే చిరాకు పడతాయి. నీ టచ్ కోసం ఎదురు చూసే మనుషులే నీ టచ్ తగిలితే జర్లు బాగినట్టు వాళ్ళు ఒక ఇరిటేషన్గా ఫీల్ అవుతారు. చేంజ్ ఎందుకు వస్తుంది అంటే నేను ఒకటే చెప్తా, ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే బిల్డ్ అవుతాయో, ఇప్పుడు నేనున్నా, దిస్ ఈజ్ మై రూమ్, ఇది నా ప్లేస్. నేను బయట ప్రపంచం ఎంత వెళ్ళినా సరే ఇది నా ప్లేస్ అని నాకు తెలియాలి. బయట ప్రపంచం ఎంత తిరిగి రావాలి, బట్ లాస్ట్ డే ఇక్కడికి రావాలి. కానీ దీనికన్నా కలర్ఫుల్గా బయట చాలా ఉన్నాయి. సో నా మైండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ రోజుల్లో అది ఎక్కువైపోయింది జనరేషన్లో.